Good afternoon, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalguda. Today's session, we are discussed about aromatic hydrocarbons in lecture 1. So the background of aromatic compounds, the Michael Faraday isolated in 1825 a pure compound of with boiling point 80 degrees centigrade from the oily mixture that condensed from illuminating gas have empirical formula CH. ఈరోజు aromatic hydrocarbons యొక్క లెక్చర్ 1లో aromatic compounds యొక్క చరిత్రను గమనిస్తే 1825లో మైకల్ ఫారడే అనేటువంటి శాస్త్రజ్ఞుడు స్వచ్ఛమైన సమ్మేళనము 80 డిగ్రీల సెంటీగ్రేడ్ బాష్పీభవన ఉష్ణోగ్రత కలిగినటువంటి నూనె వంటి స్వభావం కలిగిన పదార్థాన్ని దాని అనుభావిక ఫార్ములా CHగా కలిగి ఉన్నటువంటి దాన్ని వేరు చేయడం జరిగింది. The Faraday named the new compound bicarbonate of hydrogen, and in 1834 Elhard Mitscherlich synthesized it from benzoic acid, that means isolated from gum benzoin with empirical formula CH. 1834లో ఎలిహార్డ్ మిట్చెర్లిచ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు బెంజోయిక్ ఆమ్లము, ముఖ్యంగా ఇది బెంజాయిన్ అనేటువంటి గమ్గా ఉండే పదార్థం నుండి సంశ్లేషణ జరపడం జరిగింది. దీనికి అనుభావిక ఫార్ములా CHగా తెలియచేయడం జరిగింది. The vapor density measurement showed its molecular weight was about 78 and molecular formula was C6H6. Since it was derived from gum benzoin, he named it benzene and now it is called as benzene. బాష్ప సాంద్రత విలువలను ఆధారంగా చేసుకొని అణుభారం 78గా అణు ఫార్ములా C6H6గా కలిగిన పదార్థాన్ని బెంజాయిన్ అనేటువంటి జిగట వంటి పదార్థం ద్వారా తయారు చేయడం జరిగింది. కావున దీన్ని మొదట్లో బెంజైన్గా, క్రమంగా నేడు బెంజీనుగా వ్యవహరించడం జరుగుతుంది. Similar to benzene compounds were also extracted from similar plants. They have a characteristic sweet smell, that is simply they are called as aroma. Their origins in aromatic plant extracts classified them as aromatic hydrocarbons. Aromatic compounds are now regarded as a class of compounds which contain at least one benzene ring. They are also called benzenoids. An alkyl, alkenyl or alkynyl group attached to a benzene ring simply we are called as arenes. Aromatic hydrocarbons called as arenes. So they are methyl benzene called as toluene, ethyl benzene and tertiary butyl benzene also. బెంజీన్తో పాటు
దాదాపుగా అటువంటి నిర్మాణం కలిగినటువంటి పదార్థాలని చెట్ల నుండి సంశ్లేషించడం జరిగింది. ఇవి చాలా సువాసన కలిగిన పదార్థాలుగా ఉండడం వల్ల లాటిన్లో యారోమాగా వ్యవహరించడం జరిగింది. యారోమా ఈజ్ ఈక్వల్ టు గుడ్ స్మెల్ ఆర్ స్వీట్ స్మెల్. ఏర్పడినటువంటి ఉత్పన్నాలను వాటిని నిష్కర్షణ చేసిన విధానాన్ని బట్టి వాటిని అరోమాటిక్ హైడ్రోకార్బన్లుగా విభజించడం జరిగింది. ప్రస్తుతం అరోమాటిక్ కాంపౌండ్స్ అన్నింటినీ కూడా బెంజీన్తో కలిసి ఉన్న పదార్థాలుగా భావించి వీటిని బెంజినాయిడులుగా వ్యవహరించడం జరుగుతుంది. బెంజిన్పై ఆల్కైల్ లేదా ఆల్కీనైల్ లేదా ఆల్కైనైల్ గ్రూపు బంధించబడి ఉన్నటువంటి పదార్థాలనే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లేదా సాధారణంగా ఎరీన్స్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. వాటిలో మిథైల్ బెంజీన్, దీన్నే టోలిన్ అని కూడా వ్యవహరిస్తున్నాం, ఇథైల్ బెంజీన్, టెర్షరీ బ్యూటైల్ బెంజీన్ వంటివి ముఖ్యమైన పదార్థాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, nomenclature of benzene derivatives. Many compounds are named by attaching the name of the substance as a prefix to benzene. బెంజిన్ పై ప్రతిక్షేపకాలుగా ఉన్నటువంటి పదార్థాలను నామకరణం జరిపేటప్పుడు ముందుగా ప్రతిక్షేపకం యొక్క పేరును పూర్వపదంగా వాడుకొని తదుపరి బెంజిన్ పేరును చేర్చడం జరిగింది. ఉదాహరణకు బ్రోమోబెంజిన్, నైట్రోబెంజిన్, మిథైల్ బెంజిన్, టెర్షరీ బ్యూటైల్ బెంజిన్. Many simple monosubstituted derivatives of benzene have common names of long standing that have been retained in the IUPAC system. ద్విప్రతిక్షేపకాలుగా ఉన్నటువంటి బెంజిన్ వలయ నిర్మాణంలో ఉన్న వివిధ సమ్మేళనాలకు IUPAC పద్ధతి ప్రకారం కూడా వీటిని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకు 1,2-డైమిథైల్ బెంజిన్, దీన్నే మనము సింపుల్గా ఆర్థోజైలిన్ అని వ్యవహరిస్తారు. 1,3-డైమిథైల్ బెంజిన్, దీన్ని మెటాజైలిన్ గాను, 1,4-డైమిథైల్ బెంజిన్, దీనిని పారాజైలిన్ గాను వ్యవహరిస్తున్నారు. ద ప్రిఫిక్స్ ఆర్థో signifies 1,2 disubstituted benzene ring. Meta signifies 1,3 disubstitution and para signifies 1,4 disubstitution. ద్విప్రతిక్షేపిత బెంజీన్ ఉత్పన్నాలలో ప్రతిక్షేపకాల యొక్క స్థానాన్ని బట్టి 1-2 స్థానాల్లో ఉన్నప్పుడు వాటిని ఆర్థో అనే పూర్వపదం ద్వారా, 1-3 స్థానాల వద్ద బంధింపబడి ఉన్నప్పుడు వాటిని మెటా అనే పూర్వపదం ద్వారా, 1-4 స్థానాల్లో బంధించబడి ఉన్నప్పుడు వాటిని పారా అనేటువంటి పూర్వపదం ద్వారా వ్యవహరించడం జరుగుతుంది. ఉదాహరణకు ఆర్థోడైక్లోరోబెంజిన్, ఇట్ ఈజ్ 1,2 డైక్లోరోబెంజిన్. మెటానైట్రో toluene, it is 1-methyl-3-nitrobenzene. Parafluoroacetophenone, it is 4-fluoroacetophenone.
with 3 or more substances on the benzene ring. Numbers are used to indicate their positions. Give the lowest possible numbers to the substances. For example, 1,3,5 tribromobenzene, 2,4 dinitrophenol, 3,5 dihydroxybenzoic acid. 3 లేదా అంతకంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు కలిగినటువంటి బెంజీన్ ఉత్పన్నాలను పిలుస్తున్నప్పుడు వాటిలో ఏ విధంగా అంకెలు వేస్తే తక్కువ సంఖ్య వస్తుందో ఆ విధంగా తక్కువ సంఖ్య వీలయ్యేంత వరకు సబ్స్టెన్స్ని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి 1,3,5 1 + 3 + 5 total 9 tribromobenzene and 2,4 dinitrophenol and 3,5 dihydroxybenzoic acid. When the benzene ring is named as a substance on another molecule, it is called a phenyl group. బెంజీన్ పై ఉన్న ప్రతిక్షేపకాలతో గమనించి ఉన్నప్పుడు ప్రతిక్షేపకాన్ని తొలగించగా మిగిలినటువంటి వలయాన్ని ఫినైల్గా వ్యవహరిస్తారు. ఉదాహరణకి 1-phenyl 2-butene. 2-butene అనేది పార్శ్వ శృంఖలం, 1-phenyl అనేది బెంజీన్ వలయంగా ఉన్నటువంటిది. అదేవిధంగా డైఫినైల్ ఈథర్, 2 బెంజీన్ వలయాల మధ్య ఆక్సిజన్ బంధించబడి ఉన్నప్పుడు ఆక్సిజన్ మినహా మిగిలిన వాటిని డైఫినైలుగా వ్యవహరిస్తారు. 2-phenyl ఇథనాల్, దీంట్లో ఇథైల్ ఆల్కహాల్ను తొలగించగా మిగిలినటువంటి సమూహాన్ని ఫినైల్గా వ్యవహరిస్తున్నాము. The 7 carbon unit having a benzene ring and a methylene group is named as a benzyl group. For example, benzyl bromide, benzyl alcohol and benzyl group. బెంజీన్ పై CH2 పార్శ్వ శృంఖలం ద్వారా బంధించబడి ఉన్నటువంటి సమూహాలను కలిగి ఉన్నప్పుడు బెంజీన్తో నేరుగా బంధించబడిన CH2ను కలిపి మొత్తంగా బెంజైల్ గ్రూపుగా వ్యవహరించడం జరుగుతుంది. ఉదాహరణకి బెంజైల్ బ్రోమైడ్, బెంజైల్ ఆల్కహాల్, దీంట్లో బెంజీన్ పై CH2 కలిగి ఉంది కాబట్టి బెంజైల్గా వ్యవహరించడం జరుగుతుంది. సో అనదర్ మోస్ట్ ఎగ్జాంపుల్స్ alkenyl benzenes. That alkenyl benzenes, the alkenyl groups and alkynyl groups attached on benzene ring. For example, the vinyl group with benzene called as styrene and 3-phenyl 1-propene. These are alkenyl benzenes. 1-ethynyl benzene is called alkynyl benzene. బెంజీన్ వలయంపై ద్విబంధముతో బంధించబడినటువంటి ప్రతిక్షేపకాలు ఉన్నప్పుడు వాటిని ఆల్కీనైల్ బెంజీన్లు గాను, త్రిబంధ కార్బన్కు సంబంధించిన ప్రతిక్షేపకాలు బంధించబడి ఉన్నప్పుడు వాటిని ఆల్కైనైల్ బెంజీన్ గాను వ్యవహరించడం జరుగుతుంది. ఉదాహరణగా వైనైల్ బెంజీన్ను స్టైరిన్ గాను, 1-propene బెంజీన్తో బంధించబడి ఉన్నప్పుడు 3-phenyl propene 1 గాను వ్యవహరిస్తారు. ఎస్ట్లీనైల్ బెంజీన్తో బంధించబడి ఉన్నప్పుడు దాన్ని 1-ethynyl బెంజీనుగా వ్యవహరిస్తారు. The next one, the structure of benzene. Spectral analysis and molecular weights determination gives the molecular formula of benzene is C6H6.
Like alkenes and alkynes, benzene is unsaturated, should undergo addition reactions like alkenes and alkynes. బెంజీన్ యొక్క అణు నిర్మాణాన్ని నిర్ణయం చేస్తున్నప్పుడు వర్ణపట దర్శక విధానాల ద్వారా విశ్లేషణ జరిపి దాని యొక్క అణుభారాన్ని మరియు అణు ఫార్ములాను నిర్ణయించడం జరిగింది. అణుభారము 78ని బట్టి దీని యొక్క అణు ఫార్ములా C6H6గా ఉంటుందని నిర్ణయించారు. ఆల్కీన్ మరియు ఆల్కైన్లలో మాదిరిగా ద్విబంధాలు కలిగినటువంటి పదార్థాలని అసంతృప్త పదార్థాలుగా వ్యవహరించినట్లుగా బెంజీన్ కూడా ద్విబంధాలు కలిగినటువంటి అసంతృప్త పదార్థంగా ఉందని వివరించడం జరిగింది. అసంతృప్త పదార్థాలు ఎప్పుడూ కూడా సంకలన చర్యల్లో పాల్గొంటాయి. కానీ సైక్లోహెక్సీన్ని బ్రోమినేషన్ చేస్తే అడిషన్ రియాక్షన్ వల్ల 1,2-డైబ్రోమో సైక్లోహెక్సేన్గా మార్పు చెందుతుంది. కానీ బెంజీన్ను బ్రోమినేషన్ చేస్తే కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో ఎటువంటి చర్య లేదు. దీనిని బట్టి ద్విబంధ కార్బన్లు ఉన్నప్పటికీ ఇది సంకలన చర్యలో పాల్గొనట్లేదు అని నిర్ధారణ జరిపారు. సో డ్యూ టు ద addition reactions like alkene and alkynes, whereas compared to cyclohexene and benzene, the cyclohexane treated with bromine in CCl4, it is formed as 1,2-dibromo cyclohexane is a addition product. But benzene similarly react with bromine in CCl4 does not undergo addition reaction. The structure like unsaturated but does not undergo addition reactions like alkenes and alkynes. Benzene does react with bromine in the presence of iron 3 bromide as a catalyst. So that benzene treated with Br2 CCl4 is not possible, but Br2 in Fe3 iron 3 bromide, it is formed as bromobenzene, but it is a substitution reaction, not addition reaction. Alkene decolorizes potassium permanganate. When permanganate is added to benzene, no reaction occurs. So benzene బ్రోమిన్తో CCl4 కంటే బ్రోమిన్తో Fe3 ఐరన్ 3 బ్రోమైడ్తో ఉత్ప్రేరక సమక్షంలో చర్యనందించడం ద్వారా బ్రోమోబెంజిన్గా మార్చవచ్చు. కానీ ఇది సంకలన పదార్థంగా కాకుండా ప్రతిక్షేపిత పదార్థంగా ఏర్పడుతుంది. ఆల్కీనుల వలె బెంజిన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా బేయర్స్ కారకంతో కలిపినప్పుడు ఆల్కీనులు రంగు వివర్ణం చేయగలుగుతున్నాయి, కానీ బెంజిన్ బేయర్స్ కారకం యొక్క రంగును వివర్ణం చేయలేకపోతుంది. సైక్లోహెక్సేన్ను KMnO4తో కలిపి చర్యను అందిస్తే KMnO4 యొక్క రంగు వివర్ణం జరిపి సైక్లోహెక్సేన్ 1,2 డయోల్గా మార్పు చెందుతుంది. కానీ బెంజీన్ను KMnO4తో కలిపి చర్యను అందించినప్పుడు ఎటువంటి చర్య లేదు. So the next one, the Kekulé cyclic structure for benzene. Based on the above information, Kekulé proposed the molecular formula of benzene is C6H6. All the hydrogens of benzene are equivalent. The 6 carbon atoms of benzene were joined together in a ring. Each carbon have 4 bonds, 3 sigma between 2 carbons and 1 carbon with hydrogen, and 1 pi bond between carbon and carbon. Thus
This is a system of alternating single and double bonds. ఫ్రెడరిక్ క్రెక్లీ అనేటువంటి శాస్త్రజ్ఞుడు పై విషయాలను KMnO4 యొక్క రంగు వివరణం చేయకపోవడం, బ్రోమినీకరణం జరగకపోవడం, సంకలన చర్యలకు బదులు ప్రతిక్షేపణ చర్యలో పాల్గొనడం అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బెంజీన్కు వలయ నిర్మాణాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం బెంజీన్ యొక్క అణుఫార్ములాను C6H6 గాను, బెంజీన్లో ఉన్నటువంటి అన్ని హైడ్రోజన్లు సమానంగా సమతలంగా ఉంటాయని, 6 కార్బన్లు బెంజీన్ వలయంలో సమతలంగా వలయ నిర్మాణంలో బంధించబడి ఉంటాయని, ప్రతి కార్బన్ 4 బంధాలు కలిగి అందులో 3 సిగ్మా 1 పై బంధంగా ఉంటుందని, సిగ్మా బంధాలు 2 కార్బన్ల మధ్యను మరియు కార్బన్ హైడ్రోజన్ల మధ్యను కలిగి ఉంటాయి. పై బంధము కార్బన్ కార్బన్ మధ్యన మాత్రమే బంధించబడినటువంటి సిగ్మా మరియు పై బంధాలు ఏకాంతరంగా బంధించబడి ఉన్నటువంటి వలయ నిర్మాణంలో ఉంటుందని వివరించడం జరిగింది. కెక్లే స్ట్రక్చర్ does not explain the reason for extra stability of benzene molecule. Why the benzene does not undergo addition reactions? Why the benzene does not decolorize the Bayer's reagent? కెక్లే ప్రతిపాదించినటువంటి వలయ నిర్మాణము కొన్ని ముఖ్య విషయాలు, దాని యొక్క అధిక స్థిరత్వానికి గల కారణాలను వివరించలేకపోయింది. ముఖ్యంగా ఇది సంకలన చర్యల్లో ఎందుకు పాల్గొనలేకపోతుంది, తరువాత బేయర్స్ కారకాన్ని ఎందుకు రంగు వివరణం చేయలేకపోతుంది అనేటువంటివి ఇందులోని ముఖ్య విషయాలు. బేస్డ్ ఆన్ ద అబోవ్ ఫ్యాక్ట్స్, ద బెంజీన్ is a resonance hybrid. It exhibits resonating structures. The resonance hybrid is stable, but resonating structures are unstable. The resonance hybrid converted into resonance structures, it liberates some energy, is called as resonance energy. So the quantitative approach, the delta H values of cyclohexane, 1,3-cyclohexadienes, 1,3,5-cyclohexatrienes and benzene were observed. Based on this, the benzene having 36 kilocalorie or 151 kilojoule per mole resonance energy was determined. It is a predicted value. Based on this, the structure of benzene, each carbon having sp2 hybridization with trigonal planar bond angle 120 degree. The distance between carbon and carbon 1.39 angstrom and carbon and hydrogen distance is 1.09 angstrom. పై విషయాలను గమనించిన తదుపరి బెంజీన్ ఒక రెజొనెన్స్ సంకరగా ఉంటుందని, ఈ రెజొనెన్స్ సంకర నుండి రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయని, రెజొనెన్స్ సంకర స్థిరమైనది కానీ రెజొనెన్స్ నిర్మాణాలు అస్థిరమైనవని, రెజొనెన్స్ సంకర నుండి రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడుతున్నప్పుడు విడుదలయ్యేటువంటి శక్తినే రెజొనెన్స్ శక్తి అంటారని, బెంజీన్ దాని రెజొనెన్స్ నిర్మాణాలుగా మారుతున్నప్పుడు విడుదలయ్యేటువంటి శక్తి 36 కిలోకాలరీ లేదా 151 కిలోజౌల్ పర్ మోల్గా ఉంటుందని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాలను సైక్లోహెక్సేన్, 1,3-సైక్లోహెక్సాడయీన్, 1,3,5-సైక్లోహెక్సాట్రయీన్తో పోల్చి బెంజీన్లో
రెజొనెన్స్ శక్తిని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాలను బట్టి బెంజీన్ యొక్క నిర్మాణంలో ప్రతి కార్బన్ sp2 సంకరీకరణం చెంది ఉంటుంది. దీనివల్ల ఏర్పడ్డ నిర్మాణము సమతల త్రిభుజాకృతితో ఉండి కార్బన్ మధ్య ఉన్నటువంటి బంధ కోణము 120 డిగ్రీలుగా ఉండి కార్బన్ల మధ్య బంధ దూరము 1.39 యాంగ్స్ట్రాములుగా, కార్బన్ హైడ్రోజన్ల మధ్య ఉన్న బంధ దూరము 1.09 యాంగ్స్ట్రాములుగా ఉంటుందని నిర్ణయించడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ aromaticity. Based on the cyclic structure of benzene does not go addition reactions but undergo substitution reactions. Based on this, benzene is a resonance hybrid. That benzene exhibit aromatic character. The aromaticity of benzene and its homologue, the structure must be cyclic. All the carbon atoms must be planar in nature. That means it undergo sp2 hybridization. Each atom in the ring must have an unhybridized p orbital. The unhybridized p orbitals must overlap to form a continuous ring of parallel orbitals. That means delocalization of the pi electrons must take place. The cyclic pi molecular orbital formed by the overlap of a p orbitals must contains 4n plus 2 pi electrons, that is Huckel rule, where n is equal 0, 1, 2, 3, etc. ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకొని బెంజీన్ యొక్క వలయ నిర్మాణాన్ని ప్రతిపాదించిన తదుపరి బెంజీన్లో సిగ్మా బంధాలు పై బంధాలు ఏకాంతరంగా అమరి ఉన్నటువంటి వలయ నిర్మాణమని, ఈ బెంజీన్ వలయము ఖచ్చితంగా సమతలంగా ఉండి ప్రతి కార్బన్ వద్ద sp2 సంకరీకరణంతో ఆర్బిటాల్ అతిపాతం చెందినటువంటిదని నిర్ణయించడం. ఈ ఆర్బిటాల్లో సంకరీకరణం చెందని p ఆర్బిటాళ్ళు వీటిలో ఉన్నటువంటి ప్రతి కార్బన్తో సమతలంగా బంధించబడి ఉంటున్నాయని, పై బంధాల ద్వారా ఏర్పడినటువంటి ఎలక్ట్రాన్లు తప్పనిసరిగా వలయములో అస్థానీకరణం చెందగలుగుతాయని, ఈ పై ఆర్బిటాలు అతిపాతం జరగడం ద్వారా p ఆర్బిటాళ్ళు మనకు ఏర్పరిచినటువంటి పై ఎలక్ట్రాన్స్ని 4n ప్లస్ 2 పై ఎలక్ట్రాన్లుగా హక్కుల్ సూత్రం ప్రకారం వీటిని లెక్కగట్టడం జరుగుతుంది. దీనిలో n ఇజ్ ఈక్వల్ టు వలయాల సంఖ్య, ఇది 0, 1, 2, 3 అంటే పూర్ణాంకాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. Based on Huckel rule, compound must cyclic with at least one or more double bond in a ring. Contrary to unsaturation, before as a or behave as a saturated. Exhibit resonance and Huckel's rule 4n plus 2 pi electrons. In benzene ring, n is equal to 1, 4 into 1 plus 2 pi is equal to 6 pi electrons. In naphthalene, n is equal to 2, 4 into 2 plus 2 pi is equal to 10 pi electrons. In anthracene, n is equal to 3. Based on this, 4 into 3 plus 2 is equal to 14 pi electrons. So based on the Huckel's rule, benzene existed with 6 pi electrons and naphthalene existed in 10 pi electrons and anthracene existed in 14 pi
electrons. The next one, anti-aromatic and non-aromatic compounds. An anti-aromatic compound is one that meets the first three criteria, but delocalization of the pi electrons over the ring increases the electronic energy. For example, 1,3-cyclobutadiene is not having resonance, not followed by Huckel rule, so it is anti-aromatic. మనము గమనించినటువంటి అన్ని విషయాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా హకుల్ సూత్రాన్ని పాటించడం, వలయ నిర్మాణంలో ఉండడం, పై ఎలక్ట్రాన్ల యొక్క అస్థానీకరణం జరగడం, ఏవైతే కలిగి లేకుండా ఉంటాయో వాటిని యాంటీ ఏరోమాటిక్ పదార్థాలుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి 1,3 సైక్లోబ్యూటాడయీన్ అనేటువంటిది ఒక యాంటీ ఏరోమాటిక్ పదార్థంగా చెప్పవచ్చు. ఏ సైక్లిక్ కాంపౌండ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ కంటిన్యూస్ ఓవర్లాపింగ్ రింగ్ ఆఫ్ p ఆర్బిటాల్స్ cannot be aromatic or anti-aromatic. It is said to be non-aromatic. వలయ నిర్మాణంగా ఉండి p ఆర్బిటాల యొక్క అతిపాతము కంటిన్యూగా క్రమ పద్ధతిలో లేకుండా ఉన్నటువంటి వాటిని నాన్ ఏరోమాటిక్ పదార్థాలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఉదాహరణకి 1,3-సైక్లోహెక్సాడయీన్ అనేది ఒక నానో ఏరోమాటిక్ పదార్థము. 1,3,5,7 సైక్లోఆక్టాటెట్రాయిన్ అనేది కూడా ఒక నాన్ ఏరోమాటిక్ పదార్థంగా వ్యవహరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద cycloheptatriene, it is having cyclic structure but one carbon having sp3 hybridization, so it is called as non-aromatic. The cyclobutadiene, it is having cyclic structure, flat conjugation, but it is one of the anti-aromatic. పై విషయాలను గమనించినప్పుడు వలయ నిర్మాణం కలిగి ఉన్నప్పటికీ ఈ పై ఎలక్ట్రాన్ల అస్థానీకరణము క్రమ పద్ధతిలో లేనటువంటి పదార్థాలు. ఉదాహరణకి సైక్లోహెప్టాట్రయీన్ గమనించినప్పుడు ఒక కార్బన్ వద్ద sp3 సంకరీకరణం కలిగి ఉండడం వల్ల ఇది నాన్ ఏరోమాటిక్ పదార్థంగా వలయ నిర్మాణం కలిగినప్పటికీ నాన్ ఏరోమాటిక్ పదార్థంగా వ్యవహరిస్తుంది. 1,3-సైక్లోబ్యూటాడయీన్ గమనించినప్పుడు ఇది వలయ నిర్మాణం కలిగినప్పటికీ కాంజుగేషన్ ఉన్నప్పటికీ ఇది యాంటీ ఏరోమాటిక్గా వ్యవహరిస్తుంది. So another more examples, that is pyridine. Pyridine is having cyclic structure with flat end conjugation, n is equal to 1. It is called as aromatic. The thiopyrons and pherol also observed in this case. They are having cyclic, flat with conjugation, but the thiopyron is a anti-aromatic. The next one, orientations. The benzene is undergo electrophilic substitution. Based on the electrophilic substitution, the electrophile is add on 1,2 positions or 1,3 positions or 1,4 positions or 1,5 positions and 1,6 positions. Based on the electrophile as add on benzene cycle, that positions are 1,2 and 1,6 called as
ortho position, 1,3 and 1,5 called as meta position, 1,4 position is called as para position. బెంజీన్ పై జరుగుతున్నటువంటి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణల వల్ల ఏర్పడుతున్న ఉత్పన్నాలను గమనించినప్పుడు ప్రతిక్షేపకం యొక్క స్థానాన్ని బట్టి వీటిలో స్థాన నిర్దేశకత ఆధారపడి ఉంటుంది. ప్రతిక్షేపకము 1, 2 లేదా 1, 6 స్థానాల వద్ద ఉన్నప్పుడు ఆర్థో స్థానమని, 1, 3, 1, 5 స్థానాల వద్ద ఉన్నప్పుడు మెటా స్థానమని, 1, 4 స్థానాల వద్ద ఉన్నప్పుడు పారా స్థాన నిర్దేశకంగా తెలియచేస్తారు. వీటిలో సమూహం యొక్క స్వభావాన్ని బట్టి ఆర్థో పారా స్థాన నిర్దేశక వర్గాలు, మెటా స్థాన నిర్దేశక వర్గాలు బెంజీన్ వలయంపై బంధించబడి ఉంటున్నాయి. The electrophile is added on ortho position with stabilized by resonating structures. They are called ortho resonance. బెంజీన్ వలయంపై ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరుతున్నప్పుడు ఏర్పడేటువంటి రెజొనెన్స్ నిర్మాణాల సంఖ్య ఆధారంగా రెజొనెన్స్ నిర్మాణాల ద్వారా స్థిరీకరణ చెందినటువంటి ఆర్థో ప్రతిక్షేపక ఉత్పన్నాల ఆధారంగా వీటిని ఆర్థో రెజొనెన్స్ నిర్మాణాలుగా వ్యవహరిస్తున్నారు. ద ఎలక్ట్రోఫైల్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఆన్ మెటా పొజిషన్ with the stabilization of resonating structures. They are called meta resonance. ఎలక్ట్రోఫైల్ వచ్చి మెటా స్థానం వద్ద ప్రతిక్షేపకంగా చేరుతున్నప్పుడు లభించినటువంటి రెజొనెన్స్ నిర్మాణాల స్థిరీకరణ వల్ల దీనిని మెటా రెజొనెన్స్గా వ్యవహరిస్తారు. ద నెక్స్ట్ వన్, the electrophile is attack on para position stabilized with resonating structures. It is called as para resonance. ఎలక్ట్రోఫైల్ వచ్చి పారా స్థానంలో చేరుతున్నప్పుడు ఏర్పడినటువంటి రెజొనెన్స్ నిర్మాణాలు మధ్యస్థంగా ఉండి దాన్ని స్థిరీకృతం చెందిస్తుంది కాబట్టి దాన్ని పారా రెజొనెన్స్గా వ్యవహరిస్తున్నారు. సో బెంజీన్, దాని యొక్క చరిత్ర, దాని యొక్క ఫార్ములా, దాని యొక్క అణునిర్మాణము, దానిలో ఉన్నటువంటి ఏరోమాటిక్ లక్షణము, దాని రెజొనెన్స్ నిర్మాణాలు మరియు వాటి స్థాన నిర్దేశకతల గురించి ఈ సెషన్లో లెక్చర్ 1గా చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.